హాయ్ అందరికీ. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఆషాఢ మాసం ఎండ్ అయిపోతుంది, శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. సో నో నాన్ వెజ్ ఫర్ 1 మంత్. సో అందుకని మేము ఈరోజు ఫిష్ ఫ్రై చేసుకున్నాము. సో ఆ రెసిపీ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఫిష్ని పసుపు అండ్ రాక్ సాల్ట్ తోటి వాష్ చేసుకున్నాను. వాష్ చేసి పక్కన పెట్టుకొని ఒక జార్ తీసుకొని అందులో మిరియాలు వేసుకున్నాను. మిరియాలు ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాక కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ తీసుకొని, ఆనియన్స్ ఎక్కువ కాదు, ఓన్లీ చిన్న పీస్ తీసుకున్న ఆనియన్ ఒకటి, అది తీసుకొని అది 4 పార్ట్స్లో కట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి ఫస్ట్. అది మిక్సీ అయిపోయాక దాన్ని పక్కకు పెట్టుకొని, ఇప్పుడు మనం ఏదైతే ఫిష్ వాష్ చేసుకున్నాం కదా, ఆ వాష్ చేసుకున్న ఫిష్ని తీసుకొని ఈ మిక్చర్ ఏదైతే ఆనియన్ అండ్ పెప్పర్ మిర్చి తీసుకున్నాం కదా అది అందులో వేసుకొని కొంచెం పావు స్పూన్ పసుపు వేసుకొని కారం వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్. మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే మీ ప్రిఫరెన్స్ వేసుకోవచ్చు. అండ్ సాల్ట్ వేసుకొని అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇదేంటంటే జీలకర్ర అండ్ ధనియాలు కలిపి చేసుకున్న పౌడర్, అది నేను ఒక 1 స్పూన్ వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తిమీర, అది మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే హాఫ్ చెక్క లెమన్ జ్యూస్, ఎక్కువ వద్దు, ఓన్లీ హాఫ్ చెక్కనే. అండ్ నెక్స్ట్ ఇక్కడ బియ్యం పిండి తీసుకుని జల్లడించుకొని ఒక 2 స్పూన్స్ అంత బియ్యం పిండి తీసుకొని అవన్నీ బాగా పీస్కి బాగా పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అది మిక్స్ చేసుకుంటూనే దానికి మంచిగా పడుతుంది. సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకున్న దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్టవ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక కరివేపాకు వేసుకున్నాను. ట్రస్ట్ మీ, కరివేపాకు గివ్స్ అ డెలిషియస్ టేస్ట్ టు ద ఫిష్ ఫ్రై. వేసుకున్నాక ఈ ఫిష్ ఫ్రై వేసేసుకున్నాను, ఏదైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానో అవన్నీ పీసెస్ వేసుకున్నాను. ఎంత సరిపోతే ప్యాన్ మీద అంతవరకు పెట్టుకోవచ్చు. పెట్టుకున్నాక ఇది ఒక 10 to 15 మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది. 2 సైడ్స్ బాగా మంచిగా మసాలా అనేది ఫిష్కి పట్టేలా బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా. అది మంచిగా 10 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ ఇలా మంచి వెదర్లో కూర్చొని చెట్ల ముందు మంచిగా స్టవ్ పెట్టుకొని ఫిష్ ఫ్రై వండేసాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఇంత ఈజీగా అయిపోతుంది అనుకోలేదు. సూపర్ వచ్చింది టేస్ట్. ఇది మాత్రం మీరు కరివేపాకుతో తినండి, చాలా బాగా వస్తుంది. ముక్క మాత్రం చాలా మెత్తగా ఉడికింది స్పూన్తో ఇట్లా టచ్ చేయగానే. సో ఇది మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.